నమస్తే సార్. నమస్కారం మీ మేడం. పేరు? నా పేరు గడ్డం బాషిరెడ్డి. ఓకే. ఏ ఊర్లో ఉంటారు? నాగిరెడ్డిగూడెం గుమ్మడిదల మండలం. ఓకే. వ్యవసాయం చేస్తున్నారా? వ్యవసాయం చేస్తున్నాను. పొలం ఉందా సార్? పొలం ఉన్నదండి. ఎంత ఎకరాలు ఉందండి? నాకు 6.5 ఎకరాలు ఉంది మేడం. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా అందింది కరెక్ట్ టైము అందింది మాకు రైతు భరోసా. అదే అదే ఏ పంట వేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు పత్తి పెడుతున్నాను. పత్తి కొంత, కూరగాయలు కొంత. ఓకే. ఏమేమి కూరగాయలు అంటారు? టమాటా పెడుతున్నాను. ఓకే. అంటే సీజన్ ముందే వాడింది ఎలా కరెక్ట్ టైంలో పెట్టుబడి టైంలో రైతు భరోసా అందింది. ఇంతకుముందు గవర్నమెంట్లో ఇప్పుడు ఇచ్చేది డిసెంబర్లో ఇచ్చారు, ఓకే. జనవరిలో ఇచ్చేది మార్చిలో ఇచ్చారు. నా దగ్గర ఉన్నాయి. నాకు ఆ టైంలో కూడా రైతు బంధు వచ్చింది. వాళ్ళని కూడా ఏం తక్కువ చేసి అంటలే, కానీ ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఇంతకుముందు ఇవ్వలేరు, ఇప్పుడు స్టార్ట్ చేసిండు. ఈ యథావిధిగా సరైన సమయానికి రైతులకు ఉపయోగపడే విధంగా రైతు భరోసాను అయితే అందుతుంది. మా తోటి రైతులు కూడా నేను ఇందాక మాట్లాడిన అందరితోటి నాకు కూడా వచ్చింది అని అందరు చెప్పారు. సన్న బియ్యం వస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులు నిన్న మొన్న స్టార్ట్ చేసుకుంటారు ఆల్రెడీ. 200 యూనిట్ల కరెంట్ వస్తుంది. మహిళలకు బస్సు ఫ్రీ వస్తుంది. మా చేనుకు వచ్చే రైతు కూలీలు ఫ్రీ బస్సులనే వస్తారు. మా చేనులో పని చేసి పోతారు. సంతోషంగా కూడా రైతు కూలీలు కూడా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడైతే పర్వాలేదు. Subscribe us and press the bell icon for more interesting updates.